భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 సంవత్సరం ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరం శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఓట్ చోరీ ఏ స్థాయిలో జరిగిందనేది మనం చూసాం. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో దాంతో పాటు అడిషనల్ గా క్రెడిట్ చోరీలు చేస్తా ఉన్నారు. జగనన్న సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారేమో ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఆయన మాటలతోనే మనం కూడా విందాం ఆయన ఏం చెప్పాడో. అదే రకంగా జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున్ గారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటలు కూడా విందాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఏమి క్లియరెన్స్లు ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఉండాలి కదండి. ఇదేమి సివిల్ ఏవియేషన్ అంటే మీ పక్కన ఉండే మినిస్ట్రీ శాఖ ఏం కాదు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సాక్షాత్తు మీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆయన కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు కూడా మీరు పర్మిషన్ తెచ్చుకోలేపారే. అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి 2019లో ఆ మేఘాల మీద తీసుకొచ్చి టంకాయలు పగలగొట్టేసి మేము శంకుస్థాపన చేసామని శిలాపలకాలు వేసుకుంటూ సరిపోతుందా? ఎన్ని కోర్టు కేసులను క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2000 పైచిలకు ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని 2023లో ఆ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం రోడ్డు ఇనాగరేట్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజున జిఎంఆర్ చైర్మన్ ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ ఆయన అంటాడు, రామ్మోహన్ నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాజెక్ట్ అంటది, ఆయన బ్రెయిన్ చైల్డ్ అంట. అసలు ఏంది ఇది క్రెడిట్ చోరీలు ఏంది? ఆయన నితిన్ గడ్కరీ గారు కూడా ఉన్నారండి, ఒక్కసారి చూడండి. ఆయన గ్లోబల్ సమిట్ లో చెప్పింది. One of the important demands from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I have sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Once again, my best luck to development of Andhra Pradesh and people of Andhra. Thank you very much. Namaskar. ఇగోండి చూడండి, సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఆయన ఏం చెప్తున్నారండి, ముఖ్యమంత్రి గారు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు, దానికి కనెక్టివిటీ రోడ్డు భోగాపురంకి కనెక్టివిటీ రోడ్డు, సీకి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్డు 55 కిలోమీటర్లు, 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ల్యాండ్ ఎక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మిగతాది మేము చేస్తాము ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ జగనన్న చేసినవి కాదండి ఇవన్నీను. ఇప్పుడు వీళ్ళు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మొన్నే నేషనల్ మీడియాలో మీ స్పోక్స్ పర్సన్ కి అక్కడ బుద్ధి వచ్చేటట్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. అక్కడ కూడా క్రెడిట్ చోరీ చేద్దాం అనుకున్నారు. ఏది ఇండిగో సంక్షోభం వస్తే దాన్ని మొత్తం నారా లోకేష్ మొత్తం అంతా పర్యవేక్షణ చేసేస్తున్నాడు అని అక్కడ క్రెడిట్ చోరీ చేద్దామని ప్లాన్ చేశారు. అది బూమరంగ్ అయింది. అయినా బుద్ధి రాలా. ఇవాళ ఇన్ని ప్రూఫ్స్ తో మీ ఎదురుగుండా పెడుతున్నా కూడా అసలు కనీసం సిగ్గు లేకోకుండా ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు, అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు.
ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం.